హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జూర్యాల ప్రాజెక్ట్. మన గద్వాల్ జిల్లాలో ఉంది. ఇక్కడ మనకు జూర్యాల ప్రాజెక్ట్ దగ్గర స్పెషల్ చేపల వేపుడు, చేపల కర్రీ చాలా బాగుంటది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క చేపల పులుసు, చేపల వేపుడు తినడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం కూడా వచ్చేసాం జూర్యాల ప్రాజెక్ట్ దగ్గరికి. ఇగో చూస్తున్నాం, అక్కడ తినడానికి కూడా మనకి కొన్ని పదార్థాలు కూడా అక్కడ ఉన్నాయి. చేపలకైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి, చాలా మంది అయితే వస్తున్నారు చేపలు తీసుకొని తినడానికి. ఇక్కడ చేపలు కూడా వచ్చేసాయి. 1 కేజీ వచ్చేసి 120 రూపాయలు అంటున్నాడు. అవి కూడా చేపలు చూస్తుంటే చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ ఇక్కడ చేపల రుచి మాత్రం చాలా బాగుంటదండి. జూరాల ప్రాజెక్ట్ లో చూడండి ఎంత మంది ఉన్నారు. చిన్నగా మనకి సందు కూడా లేదు వెళ్ళి మనం తీసుకుందాం అనుకుంటే. దొరకడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి చేపలు. అయినా ఆ చేపలు 1 సెకండ్ లో కూడా అయిపోతున్నాయి. ఆల్రెడీ బుకింగ్ అయినాయని కూడా అంటున్నాడు. ఆల్రెడీ తీసుకుపోవడానికి వస్తున్నారు సార్ అని కూడా అంటున్నారు. చూడండి ఎంత మంది తీసుకుంటున్నారు. చేపలు అంటేనే చాలా మందికి ఇష్టంగా ఉంటది. చేపలు తినాలి, చేపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని కూడా అక్కడ ఎంతో మంది తీసుకొని అయితే వెళ్తున్నారు. చూస్తున్నాం కదా, ఎక్కడ ఎక్కడ పెద్దగా ఉన్నాయి, ఎక్కడ చిన్నగా ఉన్నాయి అని కూడా చూస్తూ ఉన్నారు. చేపలు చూసి తీసుకుంటున్నారు. మేమైతే చేపలు అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా మనకు 1 కిలో 10 రూపాయల చొప్పున, 20 రూపాయల చొప్పున తీసుకుంటారు. ఇక్కడ మనకు ఫ్రెష్ చేయించిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి పులుసు చేపించడమే. ఇక్కడైతే మనకు కట్ చేస్తున్నారు చేపలను కూడా, ఇక్కడ ఫ్రెష్ చేస్తున్నారు. చూస్తున్నాం చాలా మంది కూడా నిలబడ్డారు. చూడండి ఎంత మంది ఉన్నారు మనకి కట్ చేసి ఇవ్వడానికి. ఇక్కడ చేపలు కూడా రెడీ అవుతున్నాయి. ఫ్రెష్ చేస్తున్నాము. ఫ్రెష్ చేసిన తర్వాత ఇంకా అదుడ్సే తినడమే. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకి పులుసు కూడా ఆల్రెడీ పెడుతున్నాడు, కారం వేస్తున్నాడు. గుంటూరు కారం లాగా కారం వేస్తున్నాడు. కారం వేసి చేపలైతే మనకి చేపలు వేసైతే వేస్తున్నాడు. చూస్తున్నాం, మనకి నోరైతే ఆగటం లేదు. ఇక్కడ వేపుడు అయితే అయిపోయింది. వేపుడు చూస్తున్నాం కదా, అక్కడ వేపుడు ఎట్లా ఉంది చూడండి. ఇగో ఆమె ఆల్రెడీ కారం గిరం వేసి మంచిగా రుద్దేస్తుంది. నోరైతే నాకైతే ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలి. పులుసు కూడా రెడీ అయిపోయింది. పులుసు కూడా ఉడుకుతుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా రండి. అక్కడ మన వాళ్ళు ఆల్రెడీ కూర్చొని మేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వచ్చారండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కడుగుతున్నారు. ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు కడిగిస్తూ ఉన్నారు, వెళ్ళేవారు వెళ్ళి చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి స్నాక్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. అవి కూడా తినొచ్చి మనం టైం పాస్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారండి. అన్ని దొరుకుతాయి ఇక్కడ. కిరాణం షాప్ లో అలాగా మనకి జ్యూస్ కూడా దొరుకుతుంటాయి. ఇక్కడ మనకి స్ప్రైట్, థమ్స్ అప్, ఇక్కడ పల్లీలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఆల్రెడీ అంతా చేపించాము. ఇంకా పాండి లాగిద్దాం అన్నట్టుగా అన్ని భవనాలు, గిన్నెలు అన్ని పెట్టుకున్నారు. అన్ని పెట్టుకొని అయితే పోతున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చేపియడానికి అయితే. మన జూరాల్లో చాలా చాలా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి ఒక్క చేపలు కానీ ఏమన్నా టేస్టీగా ఉంటది. ఐస్ క్రీమ్లు కూడా మనం తినొచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ అతన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఐస్ క్రీమ్లు కూడా ప్రతి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కాల్వగా అనేటువంటిది కూడా ఉంది. చూడండి, మన కాల్వ కూడా చూస్తూ ఉన్నాము. జూరాల కాల్వ నీళ్లు కూడా ఏ విధంగా వెళ్తున్నాయో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ నీళ్ళ ద్వారా అక్కడ చేపలు పడుతున్నారు. చేపలు వేస్తుంటాం, మనం చేపలు తిన్నాం. ఇక్కడ అన్ని చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేపలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ పెట్టుకొని కూడా కూర్చున్నారు. ఈ విధంగా మనకి చేపలు కూడా కనిపిస్తున్నాయి. చేపలు కూడా తీసుకొని వెళ్ళి కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా చాలా రకాల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ చేపలు అనేటువంటివి చాలా స్పెషల్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్నాక్స్ కూడా ఈ యొక్క చేపలను తినడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కానీ ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి మీరు ఈ యొక్క జూయాల ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళండి. వెళ్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉన్నాయనేటువంటిది. మాకైతే చాలా రుచిగా ఉన్నదంటే నిజంగా చెప్తున్నా. తింటే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. జూరాలడానికి మళ్ళీ మళ్ళీ వస్తాము, మళ్ళీ మళ్ళీ తింటాము. మీరు కూడా వెళ్ళండి. వీకెండ్ అనేటువంటిది ఎంజాయ్ చేయండి. ఆదివారము తెలుగులు వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. వెళ్తేనే మనకి బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.